నమస్తే పీపుల్. వెల్కమ్ టు కేకే స్టేక్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా పేరు కళ్యాణ్. నేను ఐర్లాండ్లో డబ్లిన్లో ఉంటాను. నేను ఒక నార్మల్ మూవీ లవర్ని. మూవీస్ చూడడం, చూసిన మూవీ నచ్చితే ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళని చూడమని రికమెండ్ చేయడం, ఇదే నా మెయిన్ హాబీ. అండ్ అప్పుడప్పుడు నేను చూసిన మూవీస్ గురించి నా థాట్స్ని ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను షేర్ చేసుకుంటూ ఉంటాను. బట్ షేర్ అయితే చేస్తున్నాను కానీ అది ఎందుకో నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. అంటే నేను ఆ మూవీ గురించి ఏమనుకుంటున్నానో దాన్ని 100% అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను, లేదంటే ఆ పోస్ట్లో 100% నా థాట్ని షేర్ చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు రావట్లేదు. సో అందులో భాగంగానే యూట్యూబ్లో నేను లైవ్లో మాట్లాడితే ప్రాబబ్లీ ఆ హంగర్ నాకు తీరుతుందేమో అనే ఒక చిన్న ఐడియా వచ్చింది. దానికి ప్రయత్నంగానే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, మూవీస్ గురించి మాట్లాడతాను కదా, నేనేదో టిపికల్ మూవీ రివ్యూస్ ఇచ్చేసి దానికి రేటింగ్స్ ఇచ్చేస్తానని మీరు అనుకోవద్దు. ఐ విల్ జస్ట్ బీ షేరింగ్ మై థాట్స్. నాకు ఏమనిపిస్తే ఆ మూవీ నన్ను ఎంగేజ్ చేసిందా లేదా, నేను ఒక మూవీ చూస్తాను, ఆ పర్టికులర్ మూవీ నన్ను ఒక 2 hours లేదా 3 hours ఎంగేజ్ చేసిందా లేదా, నాకేమనిపించింది, నాకు ఏం నచ్చింది, నాకు అందులో ఏం నచ్చలేదు అని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ సర్టిఫైడ్ మూవీ రివ్యూవర్ and I'm not going to rate any movies here. I'm not even qualified to do that. I'm very clear about it. But నేను చూసిన మూవీ ఇంకో నలుగురికి చెప్తే బాగుంటుంది అని అనుకునే ఒక నార్మల్ మూవీ లవర్ని. సో ఆ మైండ్ సెట్తోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ మూవీ గురించి స్టార్ట్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయిన మూవీ దేవరా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు దేవరా గురించి మాట్లాడాలంటే నాకు దానికి మల్టిపుల్ రీజన్స్ కనిపించాయి. నెంబర్ 1, నేను ఈ ఇయర్ పర్సనల్గా మోస్ట్ యాంటిసిపేట్ చేసిన మూవీస్లో ఆల్మోస్ట్ టాప్ 3లో ఉండే మూవీ దేవరా. అది కాకుండా ఎన్టీఆర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ఈ రెండు కాకుండా నాకు టాప్లో వచ్చే రీజన్ ఏంటంటే నేను ఎంత యాంటిసిపేట్ చేశానో పర్సనల్గా అంత డిసప్పాయింట్ అయిన మూవీ కూడా దేవరానే. సో దేవరాతోనే స్టార్ట్ చేయాలి అనిపించింది. ఈ మూవీ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు అసలు దేవరాలో నాకు ఏం నచ్చిందో ఆ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి ప్రిమైస్ అండ్ వరల్డ్ బిల్డింగ్. ఎర్ర సముద్రం బ్యాక్డ్రాప్ కానీ లేదంటే ఆ హోల్ వరల్డ్ సెటప్ కానీ చాలా బాగా నచ్చింది. అక్కడ 4 villages ఉండడం, ఒక్కొక్క విలేజ్లో ఉన్న ట్రైబ్స్కి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉండడం, వాళ్ళందరూ కలిసి స్మగ్లింగ్కి వెళ్ళడం, ఈ హోల్ సెటప్ చాలా బాగా అనిపించింది. సెకండ్, నాకు బాగా నచ్చిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆయుధ పూజ సీక్వెన్స్. బోత్ ఫస్ట్ హాఫ్లో అదేవిధంగా సెకండ్ హాఫ్లో ఆయుధ పూజ సీక్వెన్స్ ఇంక్లూడింగ్ సాంగ్ వస్తుంది. ఆయుధ పూజ సాంగ్ కొరియోగ్రఫీ కానీ లేదంటే దాని తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్, బైరాకి దేవరాకి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ కానీ, వాళ్ళు ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ నైట్ నుంచి మార్నింగ్ సన్రైజ్ అయ్యే వరకు దే విల్ కీప్ ఆన్ ఫైటింగ్ కదా, ఆ హోల్ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అదేవిధంగా సెకండ్ హాఫ్లో ఆ దుమ్ము లేపి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళని ఓడిస్తాడు కదా, ఆ పార్ట్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఆయుధ పూజ సీక్వెన్స్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేవరా. అదేవిధంగా థర్డ్ ఏం బాగా నచ్చింది అంటే ఇంటర్వల్ సీక్వెన్స్ ఫ్రమ్ వేర్ దేవరా మందు తాగి హైలో వచ్చి సీషోర్లో పడుకున్న దగ్గర నుంచి ఆ అంబుష్ కానీ, అక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్, దానికి తగ్గట్టు అక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మొత్తం సెటప్ని అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. ఇంటర్వల్ సీక్వెన్స్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది హోల్ ఫిల్మ్. ఆ తరువాత నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎందుకు నచ్చింది అంటున్నానంటే, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు కాస్త కొంచెం తేడాగా అనిపించిన పార్ట్ విఎఫ్ఎక్స్. అంటే బాలేదని కాదు, ఎందుకో అండర్ వాటర్ షాట్స్ కానీ ఇవి ట్రైలర్లో ఫాస్ట్ కట్స్లో అయితే చూపించేశారు. బట్ ఓవరాల్ మనము కంటిన్యూస్గా సినిమాలో సీక్వెన్స్ వైజ్ చూసేటప్పుడు మనకి వర్క్ అవుతుందా, నిజంగానే అంత ఎఫెక్టివ్గా చేశారా అనిపించింది అనే డౌట్ వచ్చింది. కానీ టీం అందరూ ఇచ్చిన ఇంటర్వ్యూస్లో వాళ్ళు డ్రై ఫార్ వెట్ అనే టెక్నిక్ వాడారు. అది యాక్చువల్లీ ఆక్వామ్యాన్ మూవీ కోసం యూజ్ చేసిన టెక్నిక్. అంటే వాళ్ళు నార్మల్గానే గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి దాన్ని అండర్ వాటర్ లాగా చూపిస్తారు. అది
నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వర షార్క్తో అండర్ వాటర్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెనకాల ఎక్స్ మార్క్ వేసేసి వాళ్ళని షోర్కి లాక్కొస్తారు కదా, ఆ హోల్ సీక్వెన్స్లో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. అంతేకాదు అండర్ వాటర్ సీక్వెన్స్ మూవీలో ఎక్కడెక్కడ వచ్చినా నాకు అది డీసెంట్గానే అనిపించింది. సో ఈ 4 ఆస్పెక్ట్స్ నాకు దేవరాలో చాలా బాగా వర్క్ అయింది. అండ్ నాకు ఏమి వర్క్ అవ్వలేదు అంటే ఆ లిస్ట్ తీస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు ద రైటింగ్ పార్ట్ ఆఫ్ ది మూవీ. ఏ డైరెక్టర్ యొక్క ఫిల్మోగ్రఫీ చూసుకున్నా కూడా వాళ్ళు ప్రీవియస్గా చేసిన మూవీస్ వల్ల ప్రజెంట్ చేస్తున్న మూవీస్ మీద ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది వచ్చేస్తాయి. అలాగే కొరటాల శివ గారు దేవరా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాగా ఒక మంచి డ్రామానైతే ఆయన ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఒకవేళ ఆ మూవీస్లో మనకి ఆల్రెడీ తెలిసిన సిచ్యువేషన్స్నే ఉన్నా కూడా దాని నుంచి ఆయన ఎక్స్ట్రాక్ట్ చేసిన డ్రామా మాత్రం డెఫినెట్లీ కొత్తగానే ఉన్నింది. ఫర్ ఎగ్జాంపుల్ జనతా గ్యారేజ్లో చూసుకుంటే ఎన్టీఆర్ క్యారెక్టర్కి మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి మధ్య ఒక చాలా బ్యూటిఫుల్ ఈక్వేషన్ ఉంటుంది. అది ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య ఆయన పండించిన డ్రామా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే భరత్ అనే నేను చూసుకుంటే ఒక సీఎం చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి లెగసీ కంటిన్యూ చేయాలి, అండ్ ఆ సీఎంకి క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళే ఆ సీఎం మర్డర్ని ప్లాట్ చేశారు అనే సిచ్యువేషన్ మనం ఆల్రెడీ లీడర్ లాంటి మూవీస్లో చూసాం. బట్ స్టిల్ ఆ ఫెమిలియర్ సిచ్యువేషన్ నుంచి కూడా ఆయన బ్యూటిఫుల్ డ్రామాని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి మహేష్ బాబు క్యారెక్టర్కి మధ్య కూడా ఒక చాలా కాంప్లెక్స్ ఈక్వేషన్ ఉంటుంది, అండ్ అందులో వచ్చే సిచ్యువేషన్స్ కానీ డ్రామా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దానివల్ల దేవరాలో కూడా నాకు చాలా ఎఫెక్టివ్ డ్రామా ఉండబోతుంది అనే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఫస్ట్ నుంచి ఉన్నింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మీట్ అయిందా అంటే డెఫినెట్లీ అవ్వలేదనే చెప్పాలి. నేను బిగినింగ్లో దేవరా ప్రిమైస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని చెప్పాను. నిజంగానే 4 విలేజెస్కి 4 హెడ్స్ ఉంటారు కదా, దేవర, కుంజర, బైరా అండ్ రాయప్ప. సో వీళ్ళ మధ్య కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీస్లో లాగా మంచి డ్రామా ఉంటుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ స్మగ్లింగ్ ఎపిసోడ్ మనం చూసినట్టయితే బైరా పోలీసుని చంపకుండా దేవరా వాళ్ళని తప్పించేస్తాడు. అంటే బైరాని అక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా తీసుకొని వచ్చేస్తాడు అనమాట. సో అక్కడ ఆ సిచ్యువేషన్ కానీ దాని తర్వాత వచ్చే 1 or 2 సీన్స్లో మనకి దేవరాకి బైరాకి మధ్య ఒకలాంటి ఫ్రెనిమిటీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అదే కాకుండా రాయప్పకి అండ్ దేవరాకి మధ్య కూడా కొన్ని మంచి ఇంటరాక్టివ్ సీన్స్ అయితే ఉంటాయి. బట్ వాటి నుంచి ఇంకాస్త డ్రామా ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే మనకి వెళ్తున్నంతసేపు మనకు కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ 4 క్యారెక్టర్స్లో ఎవరికన్నా కొంచెం క్యారెక్టర్ డెప్త్ ఉంది అంటే అది రాయప్పకి మాత్రమే. అది కూడా ఎందుకు అంటే ఒకలాంటి గ్రే షేడ్లోకి వెళ్తుంది ఆ క్యారెక్టర్. రాయప్ప సిస్టర్కి బైరా వాళ్ళ బ్రదర్నిచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి రాయప్ప అక్కడ ఏం చేయకుండా ఆగుతాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ డెప్త్ కానీ లేదా క్యారెక్టర్ ఆర్క్ కానీ రాయప్పకి మాత్రమే ఉంటుంది. అండ్ కుంజరా క్యారెక్టర్కి కానీ అండ్ అలాగే మన మలయాళం యాక్టర్ టామ్ చాకో గారు చేసిన క్యారెక్టర్కి అసలు ఎటువంటి ఒక మోటివ్ అంటే వాళ్ళ మోటివ్ కానీ ఏమీ మనకి అంత ప్రాపర్గా జస్టిఫై చేసినట్టు అనిపించదు. విలన్ క్యారెక్టర్స్ ఎందుకు విలన్స్ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. బైరాన్ చూసి ఊరందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ హీఈస్ బైరా, అంటే ఆయన విలన్ కాబట్టి భయపడాలి. అండ్ దేవరాకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే ఆయన దేవరా కాబట్టి. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ మోటివ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనే దాని మీద కనీసం ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏమి కానీ చేయలేదు. ఎందుకంటే వర ఎందుకు అలా సెకండ్ హాఫ్లో చేస్తాడనే దానికి మోటివేషన్ ఏంటో మనకి బిగినింగ్లోనే ఒక సీన్లో మనకు చెప్తారు. ఏంటి, దేవర వాళ్ళ కొడుకుకి వాళ్ళ యాన్సిస్టర్స్ యొక్క స్టోరీని చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. అలా వర వాళ్ళ ఫాదర్ స్టోరీని మార్చాలనుకున్నాడు కాబట్టి వాట్ హీ డిడ్ అనేది జస్టిఫై అయింది. లేదా ఇలాంటి ఒక జస్టిఫికేషన్ కానీ క్యారెక్టర్ మోటివ్స్ కానీ ఏ సపోర్టింగ్ రోల్కి కానీ మనకి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయరు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే చూపిస్తున్న సీన్స్లో ఎక్కడ ప్రాపర్ డ్రామాని ఎలివేట్ చేయలేకపోయినట్టు నాకు అనిపించింది. సెకండ్ హాఫ్లో 2 మేజర్ రివీలింగ్ సీన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వరానే దేవరాలాగా డిస్గైజ్ చేసుకొని ఇన్ని ఇయర్స్ పాటు ఇదంతా చేశాడు అనే విషయం సింగప్ప క్యారెక్టర్ వరా వాళ్ళ మదర్కి రివీల్ చేస్తాడు. అండ్ అక్కడ ఆ ఫైర్ బ్యాక్డ్రాప్తో రీపర్ లుక్లో కనిపిస్తాడు వర. ఆ పర్టికులర్ షాట్, ఆ విజువల్స్ చాలా అపీలింగ్గా అనిపిస్తాయి. కానీ ఆ రివీలింగ్ సీన్ అనేది వాళ్ళు ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనుకున్నారో అంత చెయ్యలేదు అని నా పర్సనల్ ఫీలింగ్. అదేవిధంగా సెకండ్ రివీలింగ్ మేజర్ ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్, వై వరా కిల్డ్ దేవరా.
అండ్ ఈ 2 కూడా సరిగ్గా వర్క్ అయింది అనేసి అయితే నేను పర్సనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే దేవర వాళ్ళ అమ్మని చూడ్డానికి ఖచ్చితంగా వస్తాడు అనేసి బైరా అండ్ గ్యాంగ్ జోగుల వాళ్ళ ఇంటి చుట్టూ ఒక యాంబుష్ సెట్ చేసుకొని కూర్చుంటారు. ఆ టైంలో అక్కడికొచ్చింది దేవర కాదు వర అనే విషయం చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ ఆ రివీలింగ్ సీన్ ఇచ్చిందనైతే నేను పర్సనల్‌గా అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్‌లో పెట్టినటువంటి క్లిఫ్ హ్యాంగర్ వరానే దేవరాని చంపాడు అనే విజువల్ ఏదైతే ఉందో చాలా క్లియర్‌గా ఇది 'బాహుబలిలో' వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే సీన్‌ని రెప్లికేట్ చేస్తున్నాడేమో అనే థాట్ మనకి వెంటనే వచ్చేసింది. నాకైతే వచ్చేసింది. 'బాహుబలిలో' వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వెషన్‌కి ఎంత సస్పెన్స్ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేంత వరకు హోల్డ్ చేశారో మనందరికీ బాగా తెలుసు. అదే గాకుండా దానికి ఆన్సర్‌కి మనం ఏదైనా క్లూ మన ఐడియాకి రావాలన్నా కూడా అసలు దొరకనంత టైట్‌గా ఫస్ట్ పార్ట్ యొక్క నరేటివ్‌ని బిల్డ్ చేసి పెట్టారు. బట్ ఇక్కడేమో మనకి హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ ఆల్రెడీ తెలుసు. ఏంటంటే ఆ విలేజెస్‌ని స్మగ్లింగ్‌కి వెళ్ళకుండా ఆపడం కోసం దేవర ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. సో, ఆ పర్టిక్యులర్ కాజ్ కోసమే దేవర చనిపోయినా కూడా వర ఇదంతా చేసుకొచ్చాడనే విషయం మనకు తెలుసు. సో, అక్కడే హాఫ్ సస్పెన్స్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎందుకు చంపాడు? లేదా ఎలా ఆ పర్టిక్యులర్ డెసిషన్‌కి వచ్చాడు అనేది మనకు తెలియాలి. కానీ ఆ విజువల్ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే దేవరాజ్ చాలా ఇంజురీస్‌తో ఉంటాడు. లేదా కొన ఊపిరితో ఉన్నప్పుడు వరా ఈస్ జస్ట్ రిలీవింగ్ హిస్ పెయిన్ అనేసి మనకి అనిపిస్తుంది. నాకైతే అదే అనిపించింది. సో, దానివల్ల హాఫ్ ఆఫ్ ది సస్పెన్స్ లేదంటే మెజారిటీ ఆఫ్ ది సస్పెన్స్ అక్కడ పోయింది అనే ఫీలింగ్ నాకొచ్చింది. అండ్ వాళ్ళు ఎంత ఇంపాక్ట్ అయితే దాంతో ఇవ్వాలనుకున్నారో అంత 100% అయితే ష్యూర్ షాట్‌గా అక్కడ రాలేదు. సో, దీనివల్ల ఆన్ ది హోల్ ఎక్స్‌పీరియన్స్ నాది చాలా వరకు డైల్యూట్ అయిపోయింది అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఈ రివీలింగ్ సీన్స్ కాకుండా సెకండ్ హాఫ్‌లో ఇంకా మిగిలుండేది 'తంగం' అండ్ 'వర' ట్రాక్. ఈ పర్టిక్యులర్ ట్రాక్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే మీకే బాగా తెలుసు అది ఏ లెవెల్‌లో వర్కౌట్ అయిందో. సో, దిస్ ఈస్ మై టేక్ ఆన్ 'దేవర'. మీకు గాని నేను చెప్పిన పాయింట్స్ కరెక్టే అనిపిస్తే కమెంట్ చేయండి. ఒకవేళ నా ఒపీనియన్‌తో మీరు అగ్రీ అవ్వకపోతే మీ పాయింట్స్ ఏంటని కమెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలనుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పులుంటే మాత్రం ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో, థాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ టెల్లింగ్ దీస్ వర్డ్స్. ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఔట్. థాంక్ యూ సో మచ్.